సార్ ఒక 10 యూనిట్స్ ఇస్తున్నాం సార్ ప్రతి ఉమెన్ కి. వాళ్ళ ఇష్ట ప్రకారమే. ఇన్కమ్ ఇస్ 43,000 అండ్ మీట్ ఇన్కమ్ ఇస్ 21,000. సో నెలకి సైడ్ ఇన్కమ్ ఒక 14,200 వస్తుంది సార్. సప్లిమెంటరీ ఇన్కమ్ ఫర్ ఎ ఫ్యామిలీ. 14,200 ఫర్ ఎ ఫ్యామిలీ ఎవ్రీ మంత్. What 10 is units. Okay, 10 units పెట్టుకుంటే. Yes, unit composition is 6 male and 4 6 female and 4 males. This is the ఇవన్నీ రేట్ ఎంత డిఫరెన్స్ ఉందమ్మా? రేట్ ఇవన్నీ పౌల్ట్రీలో ఇవన్నీ కూడా దీనికి ఈ బర్డ్స్ కానీ ఎగ్ కానీ డిఫరెన్స్ ఉంటుంది కదా రేటు? తీసుకున్నప్పటికీ అమ్మేటప్పటికి కాదు. ఈ బర్డ్స్ లో బెటర్ రేట్ వస్తుందేమో అనుకుంటా సార్. మీరు చెప్పండి అమ్మా. ఈ బర్డ్ కి నేచురల్ బర్డ్స్ కాదు, అందుకే అడుగుతాను. నేచురల్ ఇవి నాటుకోళ్ళు, ఇవి నేచురల్. ఓన్లీ కేజీ పెడుతున్నారు అంతే. ఇక్కడ దానికి ఎంత రేట్ వస్తుంది దీంట్లో? ఎక్కువ అప్రాక్సిమేట్లీ ఒక బర్డ్ తిన్నా 500 నుంచి 1000 రూపీస్ 10% డిఫరెన్స్ వస్తుంది దానికి దీనికి. ఇంకా 40% ఎక్కువ మామూలు. ఆలోచించి ఈ గాని పెట్టుకుంటే ప్రతి ఒక్క ఫ్యామిలీ ఒక 20,000 రూపాయలు సైడ్ బై ఒక ఉమెన్ కింద రా మెటీరియల్స్ మనం సప్లై చేయగలిగితే ఫీడ్ అవన్నీ అన్ని ఇస్తున్నాం కాబట్టి దీన్ని స్కేలింగ్ చేయగలిగితే ఇది ఒక యాక్టివిటీ, బిగ్గెస్ట్ యాక్టివిటీ అవుతుంది ఎకనామిక్. ఎంత పర్ క్యాపిటల్ వస్తుంది చూడండి. మార్కెటింగ్ ఎడ్ చేస్తున్నారు. మనకి యాక్చువల్ గా అక్కడ ఏదైనా ఫెస్టివల్ వచ్చినప్పుడు కూడా ఇట్లా చేస్తే రాను ఇంకా పెరుగుతుంది. అందరూ ఇప్పుడు నేనంతా ఎగ్ తినమంటున్నా, రాను ఫుడ్ కాకుండా. మరి సొంత దూరులు బాక్రాలని ఊర్లోనండి ఉన్నానండి. నా పిల్లలు చిన్నప్పుడు చచ్చిపోయాడండి బాబు. నేను అలాగే కష్టపడి 2 పిల్లలు పెంచుకుంటున్నాను. ఏం చదువుతారమ్మా పిల్లలు? ఏం చేస్తారమ్మా? 10 చదివాక మెకానికల్ ఎట్టానండి. మెకానిక్ పెట్టాము. ఇప్పుడేమో ఇల్లు లేదు, ఏమి లేదండి. ఇల్లు చూడు కలెక్టర్ గారు, చూడమ్మా కలెక్టర్, ఇల్లు కట్టివ్వండి. ఇల్లు శాంక్షన్ చేసి. ఓకే అమ్మా, ఎన్నున్నాయి?